నేను చేసావు నాన్న. వాటితో పాటు అంటే నువ్వు చేసే పర్ఫార్మెన్స్తో పాటు నువ్వు కొంత జ్ఞానాన్ని కూడా తెలుసుకుని ఉండాలి కాబట్టి కొన్ని ప్రశ్నలు అడగటం. నృత్యంలో కాల ప్రమాణం తెలుసు నీకు, ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం, కాలం పై కాలం. ఎలా గుర్తుపడటం దాన్ని? అంటే ఒకటో కాలానికి రెండో కాలానికి తేడా ఏంటి? ఈ కాలాన్ని ఆ కాలానికి ఎలా గుర్తుపడతావు? ఫస్ట్ స్లోగా ఉంటుంది, ఫస్ట్ స్లో, సెకండ్ మీడియం, థర్డ్ ఫాస్ట్. స్పీడ్ అంటే ఎంత ఉండాలి? స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటే దాని పైకాలం అంటాం. కింది కాలానికి రెట్టింపు కాలం ఉంటే దాని పైకాలం, దానికన్నా రెట్టింపు ఉంటే ఇంకా పైకాలం. అలా గుర్తుపట్టాలి. తర్వాత తాళాన్ని గుర్తుపట్టడానికి కొన్ని అంగసంజ్ఞలు, లఘువు, ధృతం, అనుధృతం ఇలా ఉన్నాయి. దీంట్లో ఏది లఘువు, ఏది ధృతం, ఏది అనుధృతం అని తెలుసుకుంటే కానీ తాళం వేయలేవు. లఘువు అంటే ఎలాగా? తర్వాత 3 ఏంటి దాన్ని ఎలా చెప్పు? దెబ్బ కొట్టి 3 వేళ్ళను లెక్కించడం. 3, 4 అని కాదు, జాతిని బట్టి ఉంటుంది. దెబ్బ కొట్టి వేళ్ళను లెక్క పెట్టడం లాకు. నువ్వు నేర్చుకున్న ఐటమ్స్ లోంచి మాత్రం ఒక జతిని తీసుకుని దాన్ని తాళం వేస్తూ చెప్పు. తలాంగు తక దిమి తక తదిగిన తోం తాం ధనం ధన దిమిన్ దిమి కినంకిన తదితరి తదితరి తాం ధనం ధన దిమిన్ దిమి కినంకిన తదితరి తదితరి ధాకిరికిత జేకిరికిత దాదాకిరిత జేజేకిరిత తొంగిట కిట్ట దిం తదిగిన తోం తొంగిట కిట్ట దిం తదిగిన తోం తక దికి జన్ తదిగిన తోం తాం. భామాకలాపం తెలుసు కదా? భామాకలాపంలో ప్రవేశ ధరువు చాలా ముఖ్యమైనది, తెలిసే ఉంటుంది. అది ఏ తాళంలో ఉంటుంది? అది తెలియదు, త్రిపుడు తాళం. ఓకే. మరి ప్రశ్నలకి బాగా చెప్పావు, కొన్నిటికి చెప్పలేకపోయావు. మరి ఏవి తెలుసుకోవాలో తెలిసింది కదా, సో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి బాగా సాధన చేయాలి. శృతిలయలు కార్యక్రమంలోని 3వ అభ్యర్థి భరత్. గురువు గారి పేరు శ్రీ ముత్తునేని భిక్షపతి గారు. మరి నేను చేయబోయే మొదటి అంశం గురించి చెప్తావా? శ్లోకం ఆంగికం చేస్తున్నాను, రాగం హంసధ్వని రాగం. చక్కగా చేయి. భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారకాణి